అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగి రక్షించుడి. ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారండి చాలా ప్రజలు. మన ఫ్లాట్ చర్చిలో ఉన్నంత చల్లగా లేదు ఈ లోకం. బయట చాలా వేడిగా ఉంది. దానికంటే ఇంకా చాలా ప్రమాదకరం. త్రాగుడు అనే వేడిలో కాలిపోతున్నారు, వ్యభిచారం అనే వేడిలో కాలిపోతున్నారు, డ్రగ్స్ అనే వేడిలో కాలిపోతున్నారు. ఈ లోకమే ఒక అగ్నిగా మారిపోయి అగ్నిలో కాలిపోతున్నారు. వారందరినీ కూడా మనం లాగాలి. ఎందుకు మనమే లాగాలి? మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ఈ ప్రపంచంలో 800 కోట్ల పైబడి జనాభా ఉన్నారండి. వాళ్ళందరికీ యేసు ప్రభు ఎవరో తెలియదు. వాళ్ళందరికీ అసలు నిత్య జీవం ఉందని తెలియదు, పరలోకం ఉందని తెలియదు. ఏదో నా పాటికి నేను బ్రతుకుతున్నానంటే చాలు, నా కుటుంబం నేను సరిగ్గా ఉన్నానా లేదని చూసుకుంటున్నారు అందరూ. కానీ మనం వాళ్ళ ఇష్టం లేం. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. మనమంతా ఆయన పనివారిగా ఉండాలి. చాలా పంట ఉంది, ఆ పంటని మనమే కోయాలి. దేవుడు నోటి మాటతోటే సమస్తాన్ని కలుగు చేశాడు. ఈ ప్రపంచాన్ని మొత్తానికి ఒకటేసారి మార్పును తెప్పించగలడు. కానీ నువ్వేమైనా చేస్తావా, చేయలేవా అని ఆయన వెయిట్ చేస్తున్నాడు. దయచేసి మనం అంతా కూడా ఆయన పనివారిగా ఉండాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇక్కడ ఏమనుందంటే మరియు మీరు అని ఉంది. మరియు మీ సీనియర్ పాస్టర్ గారు అని లేదు, మరియు మీ సృజన్ పాస్టర్ గారు అని లేదు, మరియు సంఘ పెద్దలని లేదు, మరియు ఆడవారు మగవారు అని లేదు. మరియు మీరు అంటే మనం అందరం బాధ్యత కలిగి ఉండాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు భారతదేశానికి అనేక మంది మిషనరీలు వచ్చాను, కానీ వారిని మన వారే చంపాను. ఇది నా బైబిల్లో ఉంది. మరి మీకు ఉందో లేదో నాకు తెలియదు. ఇంతమంది మిషనరీలు పంపించాడు. సొంత ఆయన స్వయాన శిష్యునే పంపించాడు, తోమా గారిని. మనోళ్ళే బల్యంతో పొడిచి చంపేశారు. ఆస్ట్రేలియా నుంచి గ్రామశ్రేణి అనే వ్యక్తిని పంపించాడు ఒరిస్సాకి. మనోళ్ళే కారులో పెట్టి కాలు పెట్టేశారు. అమెరికా నుంచి ఇంకో పర్సన్ని అండమానికి పంపించారు. మనోళ్ళే బాణాలతో పొడి చంపేశారు. ఇలా చెప్పుకుంటా వెళ్తే ఎంతో మంది మిషనరీ వాళ్ళందరూ ప్రాణాలు అర్పించారు. ఎందుకు? మనం రక్షణలో ఉండటానికి. మరి మనం యేసు ప్రభువుని నమ్మామా? నేను యేసు ప్రభువుని నమ్మాను అన్నోళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తని ఏమనుకోకుండా, నేను ఇలాగే ఎత్తిస్తుంటాను, ఏమనుకోకండి. మరి చేతులు ఎత్తన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నమ్ముకోండి త్వరగా. వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును.